అనగనగా మాధవరం అనే ఊళ్ళో మాధవశర్మ అనే ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన ఒట్టి అమాయకుడు. కాని అతని భార్య పార్వతమ్మ చాలా తెలివిగలది. భర్తకు అన్ని విషయాల్లోనూ ఆమె సలహాలిచ్చేది. యాండి, మీరు ఎవరినైనా నమ్మండిగాని ఆ రంగయ్యను మాత్రం అస్సలు నమ్మకండి. అతను పచ్చి మోసగారి. ఎవరైనా బాగుపడితే అస్సలు చూడలేడు. మీ నాన్నగారున్నప్పుడు వ్యాపారంలో చేసిన మోసం చాలు. ఎంత డబ్బు అవసరం వచ్చినా ఆయన ఇంటి ముందుకు మాత్రం వెళ్ళకండి. అవునే, అతని గురించి నాకు బాగా తెలుసు. వాళ్ల అనంతరం మా 2 కుటుంబాల మధ్య సంబంధాల్లేవు. దానికి కారణం ఆ రంగయ్యే. అతను మన ఆస్తి కాజేయాలని చాలా ఎత్తులు వేశాడు. ఏదో నువ్వు నా వెనక ఉండటం వల్ల అతని ఎత్తులను చిత్తు చేయగలిగాను. అలాంటిది ఆ రంగయ్య గురించి తెలిసి ఎలా చేస్తాను చెప్పు? లేదండి, మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కడ మోసం చేస్తాడో అన్న భయం. మీ నాన్నగారు అప్పు మొత్తం తీర్చేసి మనకే శ్రమ లేకుండా చేశారు. అవునవును, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రంగయ్య దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోను, నీమీదొట్టు అని తన భార్యపై ప్రమాణం చేస్తాడు మాధవశర్మ. ఇక్కిదిలా ఉండగా ఒకనాడు రంగయ్య తన ఇంట్లో పాత సామాన్ల గది సర్దుతూ ఉండగా అతనికి ఒక కాగితం దొరుకుతుంది. రామయ్య, నీ దగ్గర తీసుకున్న 4000 అప్పు తిరిగిచ్చేద్దామనుకుంటున్నాను. నాకు ప్రస్తుతానికి డబ్బు కుదిరింది. నేను అప్పు తీసుకునేటప్పుడు నీకు రాసిచ్చిన పత్రం నాకు తిరిగి ఇచ్చేస్తే నీ డబ్బులు నీకిచ్చేస్తాను. అవునా, చాలా మంచిది వెంకటశర్మ. కాని నువ్వైతే డబ్బు తెచ్చావు. కాని నేను మీకు అప్పు ఇచ్చినప్పుడే ఆ బాకీ పుస్తకంలో రాసుకునే హడావుల్లో ఆ పత్రం ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు. అది నేను వెతికిస్తాను. నాకు కొంచెం సమయం కావాలి. సరే అయితే పత్రాందే ఉంది. ముందైతే డబ్బు తీసుకోరామయ్యా. నీకు వీలు కుదిరినప్పుడు వెతికి ఆ పత్రాన్ని తిరిగిద్దువుగానిలే. ఇప్పటికిప్పుడు కంగారేం లేదు. అలా వెంకటశర్మ రంగయ్య తండ్రి రామయ్యను నమ్మి ఆ బాకీ తీర్చేశాడుగాని ఆ పత్రం తీసుకోవటంలో అశ్రద్ధ చేశాడు. ఎందుకంటే ఆయనకు రామయ్య మీద పూర్తి నమ్మకం. అదీకాక ఆ బాకీ తీరినట్టు రంగయ్య తండ్రి అప్పుడే తన పద్దు పుస్తకంలో రాసేసుకున్నాడు. అయితే ఇప్పుడా పత్రం రంగయ్య కంటపడింది. దాన్ని చూడగానే రంగయ్యకు ఒక దురాలోచన కలుగుతుంది. మంచి సమయానికే మంచి పత్రం దొరికింది. ఇప్పుడు నేను ఈ పత్రాన్ని అడ్డెట్టుకుని ఆ మాధవ శర్మతో ఒక ఆట ఆడుకుంటాను. ఆ పార్వతమ్మ ఏం చేస్తుందో చూద్దాం. అయినా ఆ బాకీ మాధవ శర్మ తండ్రి వెంకటశర్మ తీర్చేసినట్టు ఈ మాధవ శర్మ దగ్గర సాక్ష్యమేం ఉండదులే. ఈ పత్రం సహాయంతో అతని దగ్గరికి వెళ్ళి మళ్లీ 4000 రాబట్టొచ్చు. అతను ఇవ్వనని పేచీ పెడితే న్యాయాధికారి బతకపోవచ్చు. ఆ అదృష్టం అంటే నాదే. వెతకపోయిన తీగ కాలికి దొరకడం అంటే ఇదే అని ఆలోచన వచ్చిందే ఆలస్యం. రంగయ్య ఆ పత్రం తీసుకుని మాధవ్ శర్మ ఇంటికి వెళుతాడు. కొంతసేపు అతనితో ఏవో కబుర్లు చెప్పి మెల్లగా బాకీ సంగతి ఎత్తుతాడు. చూడు మాధవ్ శర్మ, నువ్వు నాకు 4000 ఇవ్వాలి. అవి ఎప్పుడిస్తావో చెప్పగలవా అని అడగడంతో ఒక్కసారిగా మాధవ్ శర్మ నిర్ఘాంతపోతాడు. ఇంతలో తేరుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇలా అంటాడు. నేను మీకు డబ్బులివ్వాలా? అదెలాగా? నేనెప్పుడూ మీ దగ్గర డబ్బు అప్పు చేయలేదు కదా. నిజమేనయ్యా, మీరు నా దగ్గర డబ్బులేం తీసుకోలేదు. నేను మీకు ఇవ్వాలేదు. కానీ మా నాన్నగారి దగ్గర మీ నాన్నగారు ఎప్పుడూ అప్పు చేసి తీర్చకుండా అలా వదిలేశాడు. మరి మీ నాన్నగారి అప్పులకి మీరే కదా బాధ్యులు. నేనింకెవరిని అడగాలి? అయ్యో, నువ్వేదో పొరపాటు పడుతున్నావు రంగయ్య. మా తండ్రిగారు మీ తండ్రిగారి వద్ద అప్పు చేసిన మాట నిజమే. కాని నాకు తెలిసిన దాని ప్రకారం ఎప్పుడూ ఆ అప్పు తీర్చేశారు కదా. ఆ లెక్కలన్నీ ఆనాడే తెలిపోయి ఇంకా ఇప్పుడు బాకీ ఏమిటి? లేదు, ఆ బాకీ ఇంకా తీరలేదు. నేను పొరపడ్డం లేదు. ఇగో, కావాలంటే ఈ పత్రం చూడు అని రంగయ్య తన దగ్గర ఉన్న పత్రాన్ని బయటపెడతాడు. దాన్ని చూసి మాధవశర్మ తెల్లబోయి తన భార్యను పిలుస్తాడు. పార్వతీ, ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ రంగయ్య ఇచ్చిన పత్రాన్ని చూడు అని పిలుస్తాడు. అయితే అప్పటికే పార్వతమ్మ రంగయ్య తమ ఇంటికి రావటం చూసిన క్షణం నుంచి అతని శ్రద్ధగా గమనిస్తూ ఉంటుంది. ఇక అతని మాటలు విన్న తరువాత అతని దొంగ ఎత్తు గ్రహిస్తుంది. దాంతో ఆమెకు చాలా కోపం వస్తుంది. కాని దాన్ని నిగ్రహించుకుని, రంగయ్య, నువ్వీ పత్రం చూపించే వరకు మాకసలు ఈ బాకీ సంగతే తెలీదు. ఆ బాకీ మేం తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు చెప్పు? కాని దీని విషయం మేము న్యాయాధికారి గారి సలహా అడిగి ఆయన చెప్పిన ప్రకారం తీరుస్తాం. మాకొంచెం సమయమివ్వు. ఇక పార్వతమ్మ అలా అనేసరికి రంగయ్యకు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టవుతుంది. దాంతో కొంచెంసేపు ఆలోచించి తన మనస్సులో ఇలా అనుకుంటాడు. అబ్బా,
ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా తేలుతుందని నేను అనుకోలేదు. అయితే న్యాయాధికారి మాత్రం నేను చూపించిన బాకీ పత్రాన్ని కాదని ఎలా అంటాడు? కొంపతీసి ఈ పార్వతమ్మ నా ఎత్తుకు అడ్డుపోలేయడం లేదు కదా అని మనసులో అనుకుని ఆమె చెప్పిన దానికి తల ఊపి రంగయ్య అక్కడ్నుండి తిరిగి వచ్చేస్తాడు. అయితే ఆ సాయంకాలం పార్వతమ్మ తన స్నేహితురాలైన న్యాయాధికారి భార్య లక్ష్మి దగ్గరకు వెళుతుంది. రా పార్వతమ్మ రా, చాలా రోజులైంది నిన్ను చూసి. ఏమిటి, ఏదైనా పని మీదొచ్చావా లేక నాకోసమే వచ్చావా? మొదట నిన్ను చూసి తర్వాత నాకొచ్చిన సమస్య గురించి చెబుదామనొచ్చానే. ఇంత తెలివైన దానివి నీకు సమస్య? సరే చెప్పు, నాకు కుదిరితే నీకు సహాయం చేస్తాను. మా ఇంటి ఎదురుగుండా ఉండే ఆ రంగయ్య గురించి నీకు తెలుసు కదా. ఈ రోజతను మా ఇంటికొచ్చి ఓ పత్రం చూపించాడు. ఆ పత్రం మా మావయ్య గారు ఆ రంగయ్య తండ్రిగారి దగ్గర తీసుకున్న బాకీకి సంబంధించిన రాతపత్రం. అయితే ఆ బాకీ అప్పుడే తీర్చేశారు. కాని ఇప్పుడు తరాలు మారిపోయాక అతను ఆ బాకీ ఇంకా తీరలేదు, నా బాకీ వెంటనే తీర్చాలి అని అడుగుతున్నాడు. అయ్యో, ఎంత మోసం వాడిది! వాడిని ఊరికే వదలకూడదు, తగిన గుణపాఠం నేర్పాలి. నువ్వే చెప్పు, ఏం చేద్దామో, ఎలా చేద్దామో? దానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను, అది చెబుదామనే నీ దగ్గరకొచ్చాను అని పార్వతమ్మ ఆమె దానికి ఏం చేస్తే బావుంటుందో కూడా న్యాయాధికారి భార్యకు తానే చెప్పి ఇంటికి వచ్చేస్తుంది. న్యాయాధికారికి అతని భార్య పార్వతమ్మ చెప్పిందంతా చెప్పి సహాయం చేయమని అడుగుతుంది. నా స్నేహితురాలి వైపు న్యాయం ఉంది, అందుకే మీరు ఆమె భర్తకు సహాయం చేసి ఆ న్యాయాన్ని కాపాడండి. సరే లక్ష్మి, నేను రేపే వాళ్లతో మాట్లాడి ఆ రంగయ్యను పిలిపించి విచారించిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తాను అని అంటాడు న్యాయాధికారి. ఇక పార్వతమ్మ ఇంటికి తిరిగివచ్చి తన భర్తతో మర్నాడు న్యాయాధికారి దగ్గర ఆయన ఏం చెయ్యాలో వివరంగా చెప్తుంది. ఇక మరుసటి రోజు న్యాయాధికారి మాధవశర్మను రంగయ్యను పిలిపించి ఇలా అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మాధవశర్మను నువ్వు ఏదో పాత బాకీ ఉంది తీర్చమని అడిగావంట, ఏమిటి సంగతి? అవునండి న్యాయాధికారి గారు, ఈ మాధవశర్మ తండ్రి మా తండ్రిగారికి రాసిచ్చిన బాకీ పత్రం ఇది. ఓసారి మీరు చూడండి, దీని ఆధారం చేసుకుని వారి నుండి ఆ బాకీ నాకు తిరిగి ఇప్పించండియా అని అనడంతో న్యాయాధికారి ఆ పత్రాన్ని తీసుకుని దాన్ని పరిశీలించి మాధవశర్మకు ఆ పత్రం చూపించి, చూశారుగా ఈ పత్రాన్ని? మీ తండ్రిగారు ఈ రంగయ్య తండ్రికి ఇవ్వాల్సిన ఆ బాకీకి ఇందులో చాలా స్పష్టంగా రాసిందండి. మరి మీరు బాకీ ఎప్పుడు తిరిగి చెల్లిస్తారో చెప్పండి అని అడుగుతాడు. అందుకు మాధవశర్మ ఇలా అంటాడు. అయ్యా, మా తండ్రిగారు ఈ రంగయ్య తండ్రి వద్ద తీసుకున్న అప్పుమాట నిజమే కాని ఆయన తీసుకున్నది 4,000 కాదండి, 6,000 రూపాయలు. అందుకు దాఖలాగా మా తండ్రి రాసిచ్చిన పత్రం మా ఇంట్లో దొరికింది. ఆ పత్రాన్ని బట్టి నేను రంగయ్యకు 6,000 రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. ఇదిగోండి, ఈ పత్రాన్ని కూడా చూడండి అలా చెప్పి మాధవశర్మ తన దగ్గర ఉన్న బాకీ పత్రాన్ని కూడా న్యాయాధికారికి ఇస్తాడు. దాంతో న్యాయాధికారి ఆ పత్రాన్ని కూడా బాగా పరిశీలించి, రంగయ్య, నువ్వు ఇచ్చిన పత్రం ప్రకారం బాకీ 4,000, మరి ఈ పత్రం ప్రకారం బాకీ 6,000 ఉంది. ఈ రెండిటిలో అసలు పత్రం ఏదో నువ్వు చెప్తే ఆ ప్రకారం నీకు డబ్బిప్పిస్తాను అని అంటాడు. దాంతో రంగయ్యకు కొత్త సమస్య వస్తుంది. అసలేం చెప్పాలో కూడా వెంటనే అతనికి తోచదు. ఇక తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇదేటిది కొత్త సమస్య వచ్చింది? అతని దగ్గరున్న 6,000 బాకీ పత్రమే నిజమైందండం నాకు లాభం కదా. ఇక నా దగ్గరున్న పత్రంలో బాకీ ఇదివరకే తీరికిపోయినట్టు దాఖలా చూపిస్తే ఈ కొత్త పత్రం కింద నాకు 6,000 రూపాయలు వస్తాయి అని మనసులో అనుకుని దురాశతో రంగయ్య ఇలా అంటాడు. అయ్యా, నేనిచ్చిన పత్రంలో ఉన్న బాకీ మాధవశర్మ చెప్పినట్టుగా నిజమైంది కాదేమోనని నాకు కూడా అనిపిస్తుందయ్యా. ఒకవేళ ఈ బాకీ ఇదివరకే తీరిపోయిందేమో, మా తండ్రిగారి లెక్కల పద్దులో ఓసారి మళ్లీ చూసి చెప్తానండి. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఆ పద్దుల పుస్తకం తెప్పిస్తాను అని న్యాయాధికారికి చెప్పి ఇంటి నుండి లెక్కల పత్తు తెచ్చి అందులో ఆ 4,000 రూపాయల బాకీ తీరిపోయినట్టు ఉండటం ఆయనకి చూపిస్తాడు. దాంతో న్యాయాధికారి అక్కడున్నవారితో, ఈ రంగయ్య తెచ్చిన పత్రంలో ఉన్న బాకీ ఇదివరకే తీరినట్టు ఇతను తెచ్చిన పద్దులో స్పష్టంగా ఉంది కనుక ఆ పత్రం రద్దయిపోయింది అని అంటాడు. దాంతో అక్కడున్నవారంతా తలలోపుతారు. అప్పుడు న్యాయాధికారి మళ్లీ ఇలా అంటాడు. ఇప్పుడు ఇక ఈ మాధవశర్మ తెచ్చిన బాకీ పత్రం ఒక్కటే మిగిలింది. దీని ప్రకారం మాధవశర్మ రంగయ్యకు 6,000 రూపాయలు ఇవ్వాల్సుంటుంది అని అంటాడు. దాంతో రంగయ్య చాలా సంతోషంగా తలాడిస్తాడు. అయితే ఒక్కసారి ఆ మాధవశర్మ తెచ్చిన పత్రం తెప్పించండి, మళ్ళీ ఒకసారి దాన్ని పరిశీలించొద్దాం
అని వ్రాత పరిశీలన వారిని పిలిపించి చూపిస్తాడు. అది చూసిన వాళ్లు ఆ పత్రం సరైంది కాదని నిర్ధారిస్తారు. దాంతో న్యాయాధికారి ఇలా అంటాడు: ఇందులో ఉన్న దస్తూరి సంతకం మాధవశర్మ తండ్రివి కావు. ఆ సంగతి 2 పత్రాలు పోల్చి చూస్తే స్పష్టమవుతుంది. ఇది సరైంది కాదు. అందుచేత ఈ 6,000 రూపాయల బాకీ పత్రం కూడా చెల్లదు. ఈ పత్రం ప్రకారం మాధవశర్మ రంగయ్యకు ఏమీ ఇవ్వనవసరం లేదు అని అంటాడు న్యాయాధికారి. దాంతో అది విన్న రంగయ్య తెల్లబోతాడు. వెంటనే న్యాయాధికారితో ఇలా అంటాడు: అయ్యా, ఇది అన్యాయమయ్యా. అంటే అతను ఒక నకిలీ పత్రాన్ని తీసుకొచ్చి నన్ను మోసగించాడు. అతను పచ్చి మోసగాడయ్యా. మీరతన్ని శిక్షించాల్సిందే. ఆ మాటలు విన్న న్యాయాధికారి నవ్వుతూ రంగయ్యతో ఇలా అంటాడు: ఎవరిది మోసం రంగయ్య? నువ్వు పెద్ద మనిషిగా చలామణి అవుతూ తీరిపోయిన బాకీ తీరలేదని అబద్ధాలాడి అమాయకుడైన మాధవశర్మను మోసగించాలని చూశావు. ఇక ఆ మోసం నుండి తప్పించుకుని నువ్వు తెచ్చిన పత్రంలో ఉన్న బాకీ ఇప్పటికే తీరిపోయిందని నిరూపించడానికి ఈ మాధవశర్మ నాతో చెప్పే ఈ నాటకం ఆడాడు. దాంతో నీ అత్యాశే నీ అసలు బండారాన్ని బయటపెట్టింది. పైగా నువ్వు ఇప్పుడు ఈ మాధవశర్మను మోసగాడు అంటున్నావు. అసలు నీలాంటి మోసగాడు ఈ ఊళ్ళో ఉండటానికే వీల్లేదు. రేపట్లోగా నువ్వు నీ కుటుంబంతో సహా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని ఆదేశించడంతో రంగయ్య ఆ పార్వతమ్మ వేసిన వలలో తాను చిక్కుకున్నానని తెలుసుకుని తన మనసులో ఇలా అనుకుంటాడు: అమ్మ పార్వతమ్మ, ఎంత పనిచేసావమ్మా! ఆ న్యాయాధికారి దగ్గరికెళ్ళి తేల్చుకుందామని నువ్వంటే నేను నిన్ను నమ్మాను. కానీ నువ్వెంత తెలివిగా నన్ను ఓడిస్తావని నేను అనుకోలేదు. నీ ఎత్తుల ముందు నేను ఓడిపోయానమ్మా అని అనుకుంటాడు. ఇక ఆ ఊళ్ళో రంగయ్యకు తీరని అవమానం జరగడంతో ఆ పార్వతమ్మ తెలివితేటల ముందు తన ఎత్తు ఈసారి కూడా పారకపోగా ఆమె తన వేలుతో తనకన్నే పొడిచిందని అర్థం చేసుకుని అతను మర్నాడే సకుటుంబంగా ఆ ఊరు వదిలి ఏటో వెళ్లిపోతాడు. అలా పార్వతమ్మ అత్యాశతో లేని బాకీని తీర్చమని తన భర్తను మోసం చేయాలని చూసిన ఆ రంగయ్యకు తగిన గుణపాఠం చెప్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.